నిప్పట్లు చేస్తున్నాం. ముందుగా మనం బియ్యం 2 గంటల సేపు నానబెట్టుకోవాలి. నానబెట్టిన తర్వాత మిక్సీకి కానీ పిండి మిషన్ కానీ వేయించుకొని వచ్చి దీంట్లో కొంచెం తగినంత ఉప్పు వేసుకోవాలి. తర్వాత కారం, దీనికి సరిపడు రుచికి సరిపడు కారం కూడా వేయాలి. తర్వాత మనము మిక్సీకి పట్టుకున్న శనగిత్తనాలు, పప్పులు కొంచెం కచ్చా పచ్చగా వడకల్లాగా మనకి పంటకి రుచి తగిలే విధంగా ఆడించుకోవాలి. జీలకర్ర కలుపుకోవాలి కొంచెం. తెల్ల నువ్వులు కానీ మామూలు సీడ్స్ నల్ల నువ్వులు కానీ వేసుకోవాలి దీంట్లోకి. తర్వాత ఎల్లిపాయలు కొంచెం కచ్చా పచ్చగా దంచుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. అలాగే కొంచెం ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. మనము పిండి అంతా కలుపుకున్న తర్వాత మనం చేయికి తగ్గట్టు విధంగా చేసుకొని నిప్పట్లో పొయ్యి వెలిగించుకోవాలా. ఆ గిన్నె పెట్టుకునే చేత్తో లేకుండా నేను ఇట్లా ఇప్పుడు చిన్నగా ఇట్లా ఒత్తుకునే